ఎవరు మంచి మాట చెప్పినా అది వినాలి, మంచి మాట అయితే. కాబట్టి నేను శివాజీ గారు చెప్పిన మాట మంచి మాటే, కాకపోతే ఆయన ఏదో సామాన్లు ఏదో అని వాడారు కదా. సో ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకుని వెళ్దాము, మనకి ఎందుకు ఈ దరిద్రం, బయట వాళ్ళందరూ ఎగబడతారు. నిన్న మనం అక్కడ చూసాం కదా, మనం కొత్తగా చూపించేది ఏదైనా తర్వాత ఒక పదం వాడాను, విచ్ ఈస్ రెడిక్యులస్. నాకు వాడకూడదు ఆ పదం. నాకు ఇప్పటికి కూడా అది ఎన్నాళ్ళు హాంట్ చేస్తా తెలియదు. నేనా ఈ పదం వాడింది అని. ఓకే, నేను మనిషినే, నాకు కర్మలుంటాయి, పొరపాటు జరిగింది. దాని గురించి ఆ విషయం పక్కన పెడితే, ఆయన ఇంటెన్షన్ ఏదో ఆడవాళ్ళ గురించి సామాను అని ఈ రీతిలో చెప్పలేదు. కాకపోతే ఏంటంటే ఒంటి నిండా బట్ట ఏదైతే ఉందో కప్పుకోండి, బాగుంటుంది. చీర కానీ, చుడీదార్ కానీ, హాఫ్ సారీస్ కానీ ఇవి బాగుంటాయి, అది మన ధర్మము అని చెప్పేసి ఇదిలో చెప్పాడు ఆయన. కొంతమంది దాని గురించి వక్రీకరిస్తూ వాళ్ళు చెప్తే వింటామా ఏంటి అనే ఒక నవ్వుతూ ఉన్నటువంటి చేసే ఈ మాటలు ఏవైతే ఉంటాయో అవి నిజంగా దారుణం అండి. ఇంతకుముందు కూడా మనం చూసాము, చాలా మంది సినీ నటులు మనం చూసాము. ఎవరు సావిత్రమ్మ దగ్గర నుంచి జయసుధా గారు కానీ, జయప్రద గారు కానీ, తర్వాత భానుమతి గారు కానీ, సో వీళ్ళంతా చాలా మంది చేస్తారు. తర్వాత వచ్చిన జనరేషన్ వాళ్ళు మన విజయశాంతి గారు కానీ, తర్వాత రాధ గారు కానీ, రాధిక గారు కానీ, మీనా గారు, భానుప్రియ గారు, సో ఇలాంటి చాలా మంది వాళ్ళు వేషధారణ చూసాము. ఇప్పుడుండే వాళ్ళు కూడా కొంతమంది, సాయి పల్లవి గారి, అనుష్క గారు కానీ, సో వీళ్ళంతా ఎలా ఉంటున్నాం మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు అనుకుంటారు మనం వాళ్ళకన్నా పెద్ద తోపులు అని అనుకుంటారు. అంటే అన్ని ఇప్పేసి వస్తేనే మనం చూస్తారు, మనం ఇదవుతాం, ఫేమస్ అవుతామని. అది ఆ ఒక్క విషయాన్ని వదిలిపెట్టేసేయండి. మీరు ఏదన్నా ఒక గుడ్డ ముక్క చుట్టుకొని స్విమ్మింగ్ పూల్లో చేసుకోవాలంటే అది మీ 4 గోడల మధ్య చేసుకోండి, మీ ప్రైవేట్ గా పెట్టుకోండి. మీ యొక్క ప్రైవేట్ తనాన్ని ఎవరిని కాదనడం లేదు, దాన్ని మేమేం అనడం లేదు. కానీ మీరు అలాంటి వీడియోస్ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టేసి ఆ సోకాల్డ్ వాళ్ళు ఇలా మాట్లాడతారు, సోకాల్డ్ ఛానల్ వాళ్ళు ఇలా మాట్లాడితే ఇలా వేస్తారు మా గురించి అంటే, మీరు తప్పు చేసి బయట సొసైటీని ఎందుకు అంటున్నాం? నువ్వు కరెక్ట్ గా ఉంటే సొసైటీ నీ గురించి ఏం మాట్లాడదు కదా. ఒకవేళ మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఈ విషయం గురించి ఒకటే చెప్తానండి, ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం మన సాంప్రదాయానికి తగ్గట్టుగా మంచి బట్టలు వేసుకొని మంచిగా ఉంటే బాగుంటుందనే ఒక ఇదితో శివాజీ గారు చెప్పారు తప్పితే అదర్వైజ్ అక్కడ తప్పు పట్టాల్సిన ఇదేం లేదు. సో వచ్చే వాళ్ళు కూడా నీట్గా ఉండండి, మంచిగా ఉండండి, మన సంస్కృతి సాంప్రదాయాల బట్టలు కట్టుకోండి, అందంగా కనిపిస్తారు, ఎంతో ఇదిగా ఉంటుంది. చూసే వాళ్ళు కూడా మీ గురించి నేర్చుకుంటారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా. అది పక్కన పెట్టేసి అలా అన్నారు ఇలా అన్నారు ఇలాంటి మాటలు వద్దు. ఎవరైనా మంచి మాట చెప్తే విందాం. జై భారత్.